అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మహేస్వామి, జనరల్ ఫిజిషియన్ని. మీరు ఎప్పుడైనా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నారా? కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీ రిపోర్ట్ నార్మల్ ఉంది, మీరు ఏం టెన్షన్ పడొద్దని చెప్పేశారా? లేదా మీ రిపోర్ట్ బార్డర్లో ఉంది, కొలెస్ట్రాల్ బార్డర్లో ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డైటరీ అడ్వైజెస్ ఏమైనా ఇచ్చారా? లేదా మీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది, మీరు మందులు వాడాల్సిందే అని చెప్పేసి మీకు లైఫ్ లాంగ్ మందులు పెట్టడం స్టార్ట్ చేశారా? అయితే మీ డాక్టర్ మీకు బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నట్టు, మీరు కూడా బిగ్గెస్ట్ ట్రాప్లో పడిపోయినట్టు. అసలు ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది బిగ్గెస్ట్ ఫ్రాడ్. వరల్డ్లో ద వరస్ట్ టెస్ట్ ఏదైనా ఉందంటే అది కొలెస్ట్రాల్ టెస్టే. ఎందుకంటే ఇది నేనంటున్న మాట కాదు, వరల్డ్ వైడ్ ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రముఖ కార్డియాలజిస్టులు అంటున్న మాట. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్లో వాళ్ళు చూసిన విషయాలను వారు నిజాలు తేల్చుకున్నందుకు చేసిన ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు అనుకున్న విషయాలు. మరి ఎందుకు సార్ అందరు కొలెస్ట్రాల్ టెస్ట్లు చేస్తున్నారు, కార్డియాలజిస్ట్ కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ ఫాలో అయ్యి దాని ప్రకారం మందులు ఇస్తున్నారంటే, ఏదైనా సంచలనాత్మక విషయం అది కనిపెట్టబడిన తర్వాత అది అమల్లోకి అంటే డాక్టర్ టేబుల్ పైకి ఆ విషయం రావడానికి 12 years గ్యాప్ ఉంటుంది. అసలు ఏంది దీని కథ ఏందో చూసినట్లయితే, బ్రాన్ వరల్డ్ అని ఒక కార్డియాలజిస్టులు ఫాలో అయ్యే ఒక భగవద్గీత లాంటి బుక్ ఉంటుందండి. దాంట్లో ఒక సెంటెన్స్ తీసుకున్నాను నేను. ఆ సెంటెన్స్లో ఏముంటుందంటే, 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ అకర్స్ ఇన్ పీపుల్ విత్ నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఏందండి ఇది? అసలు కొలెస్ట్రాల్ వల్లనే హార్ట్ అటాక్స్ వస్తే 50% ఆఫ్ ద పీపుల్లో హార్ట్ అటాక్స్, 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ అనేది నార్మల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఏదర్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుందన్న విషయం అన్న తప్పై ఉండాలి, లేదా ఈ టెస్ట్ అన్న తప్పై ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఒక పెద్ద బండబూతు. నేను దీని గురించి ఎందుకు ఇది బండబూత్ అంటున్నా, ఎందుకు ఇది ఇన్అక్యురేట్, ఇది ఒక వరస్ట్ టెస్ట్ అంటున్నానో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ మీరు మాత్రం ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని ఫాల్స్ హోప్స్లో ఉండకండి. అంటే నార్మల్ వచ్చిందని చెప్పేసి, అంటే కొలెస్ట్రాల్ టెస్ట్లో నార్మల్ వచ్చిన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మెరుగ్గా ఉంటాయి. కొలెస్ట్రాల్ టెస్ట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా మీకు హార్ట్ అటాక్ రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువందని చెప్పి కంగారు పడడం, తక్కువందని చెప్పి అమ్మయ్య రిలాక్స్డ్ ఉండడం, ఈ రెండు తప్పే. అవి ఎందుకో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కొలెస్ట్రాల్ టెస్ట్ చెత్త టెస్ట్ ఎందుకు అంటే, నేను దానికి 2 రీజన్లు ఇస్తా. సో నంబర్ 1 రీజన్ వచ్చేసి, ఈ కొలెస్ట్రాల్ మనం చేసే రెగ్యులర్ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది మెజర్డ్ కాదు. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక టెస్ట్ ఉంది, కిడ్నీ టెస్ట్ ఉంది, క్రియాటినిన్, దాన్ని మనం మెజర్ చేస్తాం, బ్లడ్లో మెజర్ చేస్తాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. దీంట్లో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మెజర్ చేయరు, క్యాలిక్యులేట్ చేస్తారు. దీంట్లో క్యాలిక్యులేట్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారనేది చూసినట్లయితే, మనకు బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ని మెజర్ చేసేది ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని మెజర్ చేస్తారు, ట్రైగ్లిజరైడ్స్ని మెజర్ చేస్తారు, టోటల్ కొలెస్ట్రాల్ని మెజర్ చేస్తారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, టోటల్ కొలెస్ట్రాల్ మైనస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మైనస్ ట్రైగ్లిజరైడ్స్ బై 5. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ వేసి, ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయంగా వచ్చిన వాల్యూ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అంటే డైరెక్ట్లీ మెజర్ చేయట్లేదు, మనం క్యాలిక్యులేషన్, ఇండైరెక్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే చేస్తున్నాం. సో దీంట్లో ఉన్న ఎర్రర్స్ ఏంటంటే, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వాల్యూ అక్యురేట్ గా ఉండడానికి 2 కండిషన్స్ ఉండాలండి. ఒకటి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 40 ఉండాలి, లేదా ట్రైగ్లిజరైడ్స్ లెస్ దెన్ 100 ఉండాలి. సో ఈ 2 ఉంటేనే మనకు మెజర్డ్ వాల్యూ అనేది అక్యురేట్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్, 90% ఆఫ్ ద పాపులేషన్లో ఈ 2 సాటిస్ఫై అవ్వవు. అంటే వాళ్ళకి ఇచ్చే రిపోర్టు తప్పు, అంటే ఆ ఎల్డిఎల్ వాల్యూ వచ్చేది తప్పు. మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేసేదే ఎల్డిఎల్ కోసం. సో ఎల్డిఎల్ వాల్యూ అనేది శుద్ధ తప్పు అన్న విషయం అది ల్యాబ్ వాళ్ళకి తెలుసు, డాక్టర్లకు తెలుసు, కానీ మీకు చెప్పరు. సో ఎప్పుడైతే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 40 ఉందో, ట్రైగ్లిజరైడ్స్ అనేది లెస్ దెన్ 100 ఉండకుండా మోర్ దెన్ 100 ఉందో, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ఇవే ఉంటాయి వాల్యూస్. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చే వాల్యూ తప్పు. నంబర్ 1 ఇది. నంబర్ 2 ఫ్యాక్టర్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్మాల్ పార్టికల్, స్మాల్ ఎల్డిఎల్, 2 లార్జ్ బయాంట్ ఎల్డిఎల్. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. దీంట్లో స్మాల్ ఎల్డిఎల్ అనేది డేంజరస్. మనం ఇప్పుడు చెప్పబోయే టెస్ట్ అసలు ఎల్డిఎల్నే డైరెక్ట్ మెజర్ చేయట్లేదు, క్యాల్కులేట్ చేస్తుంది. దాంట్లో మళ్ళీ ఇంకో శుద్ధ మిస్టేక్ ఏంటంటే, ఆ ఎల్డిఎల్ కూడా ఇది స్మాలా లార్జా అనేది మనకు చెప్పదు. సో రఫ్గా ఒక ఎల్డిఎల్ ఇంత ఉండొచ్చు అని ఒక వాల్యూ మాత్రమే ఇస్తుంది. సో దీనివల్ల ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొన్ని రాళ్ళు తీసుకుందాం, చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు తీసుకుందాం. చిన్న రాళ్ళు ఒక 10 తీసుకున్నాం,
సో చిన్న రాళ్ళు 10 తీసుకుంటే దాని వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే తక్కువ స్పేస్లో 10 రాళ్ళు ఫిట్ అయిపోతాయి. సో మనకు టెస్ట్ ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది, ఎందుకంటే దాని వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి. అదే పెద్ద రాళ్ళు 10 తీసుకున్నాం అనుకోండి, అవి పెద్ద స్పేస్ ఆక్యుపై చేస్తాయి, దానివల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పేసి మనకు రిపోర్ట్స్లో చూపిస్తాయి. సో ఇప్పుడు 10 చిన్న రాళ్ళు ఉన్నా అది మోర్ డేంజర్ దెన్ 10 పెద్ద రాళ్ళు. సో కొలెస్ట్రాల్ రిపోర్ట్స్లో చూసినట్లయితే 10 చిన్న రాళ్ళు పెట్టినట్లయితే ఆ 10 స్మాల్ ఎల్డిఎల్ పార్టికల్స్ ఉన్నట్లయితే మన కొలెస్ట్రాల్ రిపోర్ట్ వచ్చేది నార్మల్గా వస్తుంది, లేదా తక్కువ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నట్టు వస్తుంది. దాంట్లో మనం ఫాల్స్గా రియాజ్యూర్ అయిపోతాం, అంటే కొలెస్ట్రాల్ నార్మలే ఉంది కదా అమ్మాయి ఐఎమ్ సేఫ్ అని చెప్పేసి రియాజ్యూర్ అయిపోతాం. ఎప్పుడైతే లార్జ్ ఎల్డిఎల్ పార్టికల్స్ అంటే పెద్ద రాళ్ళు, ఈ పెద్ద రాళ్ళు 10 పెట్టామో మనకు బ్లడ్ రిపోర్ట్లో ఇది వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల ఎల్డిఎల్ రిపోర్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పి చూపిస్తుంది. సో అట్లా చూపించడం వల్ల మనకు ఏమనుకుంటాం, మన కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉందని చెప్పి భయపడిపోతాం, టెన్స్ అయిపోతాం. సో డాక్టర్స్ ఏం చేస్తారు, అది చూసి స్టాటిన్స్ పెట్టేస్తారు. పెట్టేసి అంటే అసలు నీడే లేదు, లార్జ్ పార్టికల్స్ వల్ల అసలు మనకి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ మనం స్టాటిన్స్ అనవసరంగా వాడాల్సి వస్తుంది. ఇంకోటి స్మాల్ పార్టికల్స్ వల్ల చాలా డేంజర్ ఉంది, కానీ మనం స్టాటిన్స్ వాడకుండా రియాజ్యూర్ అంటే సేఫ్, నేను సేఫే నా కొలెస్ట్రాల్ నార్మలే ఉంది అని రియాజ్యూర్ అవుతాం. సో దానివల్ల ఏంది, అందుకే 50% ఆఫ్ ద హార్ట్ అటాక్స్ అనేది నార్మల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళ లోపల వస్తున్నాయి. నేను ఫాలో చేపిస్తున్నటువంటి డైట్ ద్వారా డయాబెటిక్ కూడా క్యూర్ అవుతుంది, హైపర్ టెన్షన్ క్యూర్ అవుతుంది. సో ఈ డైట్లు ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 చిన్న రాళ్ళు అంటే స్మాల్ ఎల్డిఎల్ ఉన్నాయి అనుకుందాం. ఈ స్మాల్ ఎల్డిఎల్ డేంజరస్, రిస్క్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డైట్ చేశామో ఎల్సిహెచ్ఎఫ్ డైట్ కానీ స్మాల్ 10 ఉన్నాయి అనేది లార్జ్ అయిపోయినాయి. మనం టెస్ట్ చేసినప్పుడు స్మాల్ 10 ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నట్టు వస్తుంది. ఎప్పుడైతే 10 లార్జ్ అయ్యాయో వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి కొలెస్ట్రాల్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగింది, నీకు డైట్ షూట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం రావచ్చు. కానీ యాక్చువల్ ఏమవుతుంది, 10 స్మాల్ పార్టికల్స్ ఉంటే మోర్ డేంజర్, 10 లార్జ్ ఉంటే సేఫ్, హార్ట్కు సేఫ్, ఎలాంటి డ్యామేజ్ ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారు డాక్టర్, 10 లార్జ్ అయినా మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పి స్టార్ట్ చేస్తారు అనవసరంగా. ఈ స్టార్టింగ్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్. నంబర్ 1 సైడ్ ఎఫెక్ట్ దాంట్లో వచ్చేసి ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ అవుతారు, అదొక సైడ్ ఎఫెక్ట్ ఉంది. సో ఎంతోమంది ప్రీ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు స్టార్టింగ్స్ టచ్ కూడా చేయకండి, అంటే ఈ చెత్త టెస్ట్ నమ్మి దాని ద్వారా కొలెస్ట్రాల్ పెరిగిందని మీరు స్టార్టింగ్స్ మీ జన్మలో స్టార్ట్ చేయకండి. సో దీనికి సొల్యూషన్ లేదా అంటే దీనికి సొల్యూషన్ ఉంది. సో ఎల్డిఎల్ స్మాల్ ఎల్డిఎల్ను మనకు పసిగట్టగల టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఇవి 3 టెస్ట్లు, దీంట్లో ఒకటి మాత్రం అసలు అవ్వదు, వెరీ రేర్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మాత్రమే అవుతుంది. ఆ ఒక్క టెస్ట్ ఏంటంటే ఎన్ఎంఆర్ పార్టికల్ టెస్ట్, లిపిడ్ పార్టికల్ టెస్ట్. సో ఇది రెగ్యులర్గా అవైలబుల్ లేదు. సో మిగతా 2 టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో ఎల్డిఎల్ స్మాల్ సైజ్ మాత్రమే వాళ్ళు చెప్తారు. చెప్పడం ద్వారా మనకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్లో మనం రిస్క్లో ఉన్నామా లేదా అనేది కరెక్ట్గా అక్యురేట్గా డిటెక్ట్ చేసి మరి మనం స్టార్టింగ్స్ అవసరమైతే వాడుకోవడమో లేకపోతే మన రిస్క్ను మనం తెలుసుకోవడమో చేయొచ్చు. సో నంబర్ 1 టెస్ట్ వచ్చేసి లైపోప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్. ఇది 3000 రూపీస్కి మనకు మెజారిటీ ఆఫ్ ద ల్యాబ్స్లో అందుబాటులో ఉంటుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి అపోప్రోటీన్ బి అనే టెస్ట్. అపోప్రోటీన్ బి అనేది ఈచ్ స్మాల్ పార్టికల్ ఎల్డిఎల్కి 1 అపోప్రోటీన్ బి ఉంటుంది. సో ఈ అపోప్రోటీన్ బి అండ్ లైపోప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ ఈ 2 టెస్ట్ల ద్వారా మన రిస్క్ను అక్యురేట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తద్వారా ఈ చెత్త టెస్ట్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక చెత్త టెస్ట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ టెస్ట్ను నమ్మి మన జీవితాలను స్పాయిల్ చేసుకోవడం కాకుండా మనం రిలయబుల్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ.